RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. తెలంగాణలో 250 యూనిట్ల ఉచిత విద్యుత్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని బీసీ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గతంలో చెప్పడం జరిగింది. కానీ 18 నెలలుగా బిల్లులు రాక అయోమయంలో వృత్తిదారులు ఉన్నారని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలోని జిల్లా కార్యాలయంలో 6/11/2025 గురువారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కేతూరి శివన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు సి సతీష్, ధర్మపూర్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మడలయ్య నాగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి మైబు రజక పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి సర్దార్ గోపి రజక గారు మరియు జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సతీష్ అన్న గారు, అలాగే పట్టణ మహబూబ్ నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మడియాల నాగేష్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి మైబన్న గారు, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ రాష్ట్రానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాను. ఏమయ్యా అంటే, తెలంగాణలోని రాష్ట్రంలో రజక వృత్తిదారులు 73,000 మంది కరెంటు బిల్లులు 18 నెలలుగా ఇంతవరకు చెల్లించలేదు. బకాయిలు పేరుకుపోయినాయని కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏఈలు, లైన్మెన్లు మా వృత్తిదారుల షాపుల కాడికి వచ్చి మా రజకులను వేధిస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఒకటే, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వెంటనే అలాంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో సుమారుగా కోట్ల రూపాయలలో ఉన్నాయి. కాబట్టి మీరు వచ్చినప్పటి నుంచి దాదాపుగా 2 సంవత్సరాలు అయింది, అంటే 18 నెలల బకాయిలే ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బకాయిలను చెల్లించి వృత్తిదారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం.